బొమ్మెలు, రవులు, బంగారు తీగలు, చందమామలు, జెల్లలు, వాలుగలు, గండ్రపరకలు మామూలుగా మనకు ఇవి తెలిసిన ఇంకా చాలా ఉంటాయి. కానీ నాకు తెలిసినవి నేను చెప్తున్నా. చేపల యొక్క పేర్లు. కానీ ఇంకా ఎన్ని ఉంటాయి. చాలా ఉంటాయి చేపల పేర్లు. రకాలు అసలు కొన్ని వందల, వేల రకాలైన చేపలుంటాయి. అవి మనందరికి తెలుసు. తెలుసుకుందాం. సముద్రాల గురించి తెలుసుకుందాం ముందుగా. ఒక లైకు, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. షేర్ కూడా చేయండి. మనందరికి తెలుసు పసిఫిక్ ఓషన్ లార్జెస్ట్ అండ్ డీపెస్ట్. అట్లాంటిక్ ఓషన్ బిజియెస్ట్ ఓషన్. అంతేనా? ఇది కామన్‌గా తెలిసిన విషయాలు ఫ్రెండ్స్. మరి పసిఫిక్ ఓషన్ ఎంత పెద్దదంటే మన యొక్క 7 ఖండాలను కలిపి పెట్టినా గూడా ఇంకా సముద్రం చాలా ఎంప్టీగా ఉంటదంట. అంత పెద్దది. అట్లాంటిక్ ఓషన్ బిజియెస్ట్ ఎందుకనంటే ఆఫ్రికా, యూరోప్, అమెరికా మధ్యలో ఉంటది గాబట్టి షిప్స్ ఎప్పటికి ట్రావెల్ అయితా ఉంటాయి. అందుకని అది బిజియెస్ట్ ఓషన్. ఈ సముద్రాలనేవి ఎప్పుడు ఏర్పడ్డాయని జూసుకుంటే 4 బిలియన్ ఇయర్స్ ఎగో. అంటే ఫస్ట్ సముద్రాలు ఏర్పడ్డ తర్వాత సూర్యుని యొక్క లైట్ తోని ఫస్ట్ 4 బిలియన్ ఇయర్స్ కింద లైఫ్ అనేది స్టార్ట్ అయింది. సముద్రంలో స్టార్ట్ అయింది. అది మనకు చాలా విషయం తెలుసు. కానీ ఇవన్నీ స్పీషియస్ గానీ, సముద్రంలో ఉండే చెట్లు గానీ, ఇవన్నీ ఏర్పడడానికి చాలా టైం కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం తీసుకుంది. మనం ఇవంతా ఎక్స్‌ప్లోర్ చేయాలి చాలా ఉంది. ఎందుకంటే ఒక 5% మాత్రమే ఓషన్స్ గురించి ఇప్పటి వరకు ఎక్స్‌ప్లోర్ చేసాం. మిగతాది అంతా చాలా డెప్త్‌గుంటది. డెప్త్ అంటే మన పసిఫిక్ ఓషన్‌లో ఉందిగా మరియానా ట్రెంచ్. అది మనకు తెలిసింది. కానీ అంతకంటే డెప్త్ ఉన్నాయా? లేవా? అని గూడా ఇంకా సైంటిస్ట్‌లు తెలుసుకోవాల్సుంది. ఓన్లీ 5% మాత్రం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. చేద్దాం ఫ్యూచర్‌లో కంపల్సరీ చేద్దాం. ఓషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆక్సిజన్‌ని అవి డైరెక్ట్ అట్మాస్ఫియర్ నుండే అబ్జర్వ్ చేసుకుంటాయి. వాటర్‌లో ఉన్న ఫిషెస్ గానీ, ఇంకా వేరే జీవులు గానీ, అక్వాటిక్ యానిమల్స్ గానీ, వాటర్ వాళ్ళకి వాటికి లంగ్స్ లాగా యాక్ట్ చేసి, అందులో ఉన్న గాలిని ఆహ్, ఫిషెస్ తీసుకుంటాయి గిల్స్ ద్వారా. మనకు ఫస్ట్ ఫిషెస్ ఎప్పుడు అపియర్ అయిందంటే 500 మిలియన్ ఇయర్స్ ఎగో. అప్పుడు ఇంకా డైనోసార్‌లు కూడా రాలేదు. 500 మిలియన్ ఇయర్స్ ఎగో ఫస్ట్ ఫిషెస్ ఎవాల్వ్డ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజం నుండి ఇవన్నీ ఫిషెస్ వచ్చాయి కాబట్టి. చాలా టైం తీసుకుంది. లైఫ్ ఈజ్ ఎ ఎవల్యూషన్ ప్రాసెస్ చాలా గ్రేట్ గదా! సో, ఇన్ని రకాల సముద్రపు జీవులు ఒక్కసారి సముద్రం అడుగు భాగకు చెట్లు లైఫ్ ఎలా ఉంటాయో ఆలోచించుకుంటే డియర్ ఫ్రెండ్స్ మనకు స్కూబా డైవింగ్ ఉంటది గదా! మీలో ఎంతమందికొచ్చు? ఒకసారి ఎవలన్నా వచ్చిన వాళ్ళుంటే కామెంట్ చేయండి. ఎక్కడ నేర్చుకున్నారు? స్కూబా డైవింగ్ చేశారా? స్కూబా డైవింగ్ అంటే మనకు గుర్తొచ్చే గ్రేట్ బ్యారియర్ రీఫ్ తెలుసు గదా! ఆస్ట్రేలియా దగ్గర. చాలా పెద్దది. కోరల్ రీఫ్స్. వాటర్ ఆన్ ఎర్త్ ఈస్ ఓల్డర్ థాన్ ఎర్త్ అండ్ సన్. ఇది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే భూమి పుట్టినప్పుడు 4.5 బిలియన్ ఇయర్స్ కింద అసలు వాటర్ లేవు యాక్చువల్‌గా. భూమి యొక్క మ్యాగ్నెటిక్ గ్రావిటీ ఫోర్స్ వల్ల చుట్టుపక్కన ఉన్న ఐస్ క్యూబ్స్ అన్నీ వచ్చి భూమిని తగలడం వల్ల అట్లా మనకు వాటర్ అనేది ఆహ్, భూమి మీద అవతరించింది. కానీ ఈ వాటర్ పార్టికల్స్ అనేటివి సూర్యుడి కంటే, ఎర్త్ కంటే చాలా పురాతనమైనవి చెప్తున్నారు. చూడొచ్చు. ఎందుకనంటే ఆస్ట్రాయిడ్ అనేది వాటర్‌ని తీసుకొచ్చింది. ప్లస్ మళ్ళీ ఇంకా లైఫ్‌ని గూడా తీసుకొచ్చిందనే అనుకోవచ్చు. ఏ విధంగానంటే వాటర్ తీసుకొచ్చింది కాబట్టి సూర్యుని యొక్క వెలుతురు పడి లైఫ్ అనేది అండర్ వాటర్‌లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు వాటర్ రాకపోతే మనకు అండర్ వాటర్‌లో లైఫ్ స్టార్టే అయ్యేది గాదు గదా! సో, ఇది అమేజింగ్ ఫ్యాక్ట్. ఇది వచ్చేసి షార్క్ ఫిష్ చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది చూసారు షార్క్ ఫిష్‌లను? డేంజరస్ హంటర్. ఇట్స్ ఎ హంటర్ ఇన్ ద ఓషన్. బర్ముడా ట్రయాంగిల్ ఏ ఓషన్‌లో ఉంది? కామెంట్ చేయండి. బిజియెస్ట్ ఓషను మీకు తెలుసు అట్లాంటిక్ ఓషను, ఇండియన్ ఓషను ఎందుకంటే సౌత్ ఆఫ్ ఇండియాలో ఉంటది. ఇట్స్ సో డీప్ థట్ ఈవెన్ సన్‌లైట్ కాంట్ రీచ్. మన పసిఫిక్ ఓషన్ గాని, అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిస్ ఉంది కదా! అట్లాంటిస్‌లో. సో, ఇవి చూసుకుంటే కొన్ని ప్రదేశాలు చాలా డెప్త్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కొన్ని వి కాంట్ ఈవెన్ రీచ్ టు దట్ డెప్త్. మరియానా ట్రెంచ్ ఆల్‌మోస్ట్ 11,000 ప్లస్ మీటర్స్ డెప్త్‌లో ఉంటది. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైట్ ఆల్సో దానికి సెపరేట్ టెక్నాలజీ రావాలి మళ్ళీ. అందులో వెళ్ళాలి అనంటే. అంత డెప్త్‌లో గూడా లైఫ్ ఉంది. ఇట్స్ బిలీవబుల్ ఫ్యాక్ట్. సారీ. లైఫ్ ఎక్సిస్ట్ దేర్. ఎట్లాగా? అసలు వెలుతురు సూర్యరశ్మి లేని దగ్గర, వెలుతురు లేని దగ్గర లైఫ్ ఎలా ఎక్సిస్ట్ అయితది? అదే గదా ప్రాబ్లమ్. కానీ తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలంటే దానికి అంత ప్రెషర్‌ని తట్టుకునే అంత టెక్నాలజీ మనకు ఉండాలి. అందులో ప్రయాణం చేయాలి. డీప్ ఇంటూ ద ఓషన్స్ వి హావ్ టు డైవ్.
అంత ప్రెషర్ తట్టుకునే బాడీ వి కెనాట్ అవర్ బాడీ అనేది అంత ప్రెషర్ తట్టుకోలేదు. ఒక 1000 ఏనుగులు మీద ఒక మన మీద పడితే ఎట్లుంటది? అంతకంటే ఎక్కువ ప్రెషర్ ఉంటదంట. కాకపోతే అందులో ఉన్న జీవులకి ఎస్పెషల్‌గా ఫిషెస్ సెల్ఫ్ ఎమిటింగ్ క్రియేచర్స్ అని అంటాం వాటిని. అవి సొంతంగా లైట్ వాటంట వాటంతట అవే క్రియేట్ చేసుకుంటాయి. అందుకని అవి లైఫ్ సస్టైన్ అందులో అంత డెప్త్‌లో లైఫ్ సస్టైన్ అయితాయని చెప్పేసని మనకు మెరైన్ బయాలజిస్ట్ చెప్తున్నారు. కానీ చాలా అద్భుతం గదా! వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆహ్, ఈ సముద్రాలన్నిటిని చూడాలి. అందులో డైవ్ చేయాలి. కనీసం చూడాలని ఒక్కొక్క సముద్రం మనకు మీన్ సీ లెవెల్ యాక్చువల్‌గా ఎంఎస్ఎల్ అంటాం గదా! అది ఎందుకు తీసుకొని 0 లెవెల్ తీసుకుంటాం. ఎందుకంటే సముద్రం అంతా ఒక్కటే యాక్చువల్‌గా. కానీ మనం డిఫరెంట్ నేమ్స్ పెట్టేసాము. ఒకటి పైనుంటది ఆర్కిటిక్ ఓషన్ అది ఫ్రోజెన్ అంటాం. స్మాలెస్ట్ ఓషన్ అంటాం. కిందుంటే సదర్న్ ఓషన్ లేదా అంటార్క్టిక్ ఓషన్. మళ్ళీ ఇంకోటి పసిఫిక్ ఓషన్, డీపెస్ట్, లార్జెస్ట్ అని. సో, ఇవన్నీ కలిసే ఉంటాయి యాక్చువల్‌గా. అందుకని మనకు అలా అనిపిస్తది. కానీ ఎన్ని గ్యాలన్స్, మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ భూమి మీద ఎలా ఆగుతది? మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పొచ్చు, గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి మనకి చంద్రుడి వల్ల టైడల్ వేవ్స్ గూడా వస్తాయి. సో, ఇవన్నీ అసలు వినడానికి చాలా వింతగా ఉంటాయి. కానీ చూస్తే ఎంత అద్భుతంగా ఉంటది కదా! ఒక షిప్‌లో సముద్రంలో ఇలా ప్రయాణము చేస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంతమంది ప్రయాణం చేశారు. క్రూజ్ షిప్‌లో అయినా లేదా మామూలుగా పడవలోనైనా గూడా అంటే రివర్స్ మీద గాదు. నదిలో గాదు. ఇండియన్ ఓషన్‌లో అయినా గూడా ఓషన్ జర్నీ, షిప్ జర్నీ చాలా మంది చేస్తూ ఉంటారు. ఒకసారైతే కమెంట్ చేయండి. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లారని కమెంట్ చేయండి. చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. చేద్దాం. టైం రావాలి గదా! దేనికైనా. కంపల్సరీ కోరుకుందాం. ప్రయాణం చేద్దామని. ఎందుకంటే మనం భూమి మీదకొచ్చినంక అన్ని చూడాలి ఫ్రెండ్స్ కదా! నా ఒపీనియన్ అయితే అది. చూద్దాం కంపల్సరీ చూసే టైం వచ్చినప్పుడు చూద్దాము. కాకపోతే మనీ ఉండాలి గదా! మనీ మ్యాటర్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇదంతా జూస్తే ఇట్లా దూరం వెళ్తూ ఉంటే మనకు ఫ్లాట్‌గా అవుపడేది. కానీ యాక్చువల్‌గా థిస్ ఈస్ హౌ ఓషన్ లుక్స్. ఇదంతా గలన్స్ ఆఫ్ వాటర్ ఒక దగ్గర ఉంటే ఇట్లా అవుపడతది. ఇది జూస్తే మనకు భూమి గుండ్రంగా ఉండదని తెలిసిపోతది. ఓషన్స్ సెరెనిటీ లెట్ ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్. ఇందులో కొన్ని ఓషన్స్ వచ్చేసి ఉప్పుగా ఉంటాయి. ఓకేనా? ఈ ఆక్టోపస్ యానిమల్ అయితే అబ్బబ్బబ్బా! ఇదేం యానిమల్ రా నాయనా! అసలు దీనికి ఇ ఇ ఇంత చిన్న పైప్‌లో గూడా ఇది ఫిట్ అయిపోతది. బుక్కలుండవు. కాబట్టి ఇంత అద్భుతమైన ఓషన్స్‌ని మనం కాపాడుకుందాం. మెయిన్‌గా ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గిద్దాం. ఎందుకంటే వాటర్‌లో ప్లాస్టిక్ ఏస్తే కొన్ని యానిమల్స్ ఆ ప్లాస్టిక్ తినేసి అవి డైజెషన్ గాక చనిపోతున్నాయి ఫ్రెండ్స్. సో, డెఫినైట్‌లీ విల్ స్టాప్. ఇంట్లో అంటే భూమిలో వేసినా గూడా కంపల్సరీ భూమికి హాని జరుగుతది. మట్టికి, నేలకి. వాటిని తగలబెట్టేయడం లేదా రీసైకిల్ చేయడం బెస్ట్ వే. ఇంకా ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఆపేస్తే బెటర్. ఎందుకనంటే మనుషులు బతికారు ప్లాస్టిక్ లేనప్పుడు, కరెంట్ లేనప్పుడు మనుషులు బతికారు. అప్పుడు ఎన్విరాన్మెంట్‌కి హానికరం ఏం రాలేదు. ఈ టెక్నాలజీ వచ్చింది, ప్లాస్టిక్ వచ్చింది. ఇవంతా అన్నీ చేయబట్టి ఎన్విరాన్మెంట్‌ని ఖరాబ్ చేయడం అవుతుంది. డ్యామేజ్ చేయడం అవుతుంది. వి విల్ ఫాలో వన్ ఆఫ్ ద ఎస్‌డిజీస్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్. ఓషన్స్‌ని మనం కాపాడుకోవాలి. మనం ఉండే ప్రకృతి నేచర్‌ని ఆస్వాదించుకొని మరి కంపల్సరీ కాపాడుకుందాము. సీ లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ఎల్‌నినో చూస్తున్నాం గదా! ఎల్‌నినో చేయబట్టి వర్షాలు లేవు. యూరోప్‌లో అయితే మొత్తం తగలబట్టేస్తున్నాయి. హీట్ వేవ్స్ ఇండియాలో గూడా ఇంకెక్కువ అయితదంట. దీని కారణంగా హీట్ వేవ్స్ సీ లెవెల్స్ కంపల్సరీ పెరిగిపోతాయి. ఎందుకంటే గ్లేషియర్స్ మెల్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఓషన్ వాటర్ అనేది ఇంక్రీజ్ అయితది. దానివల్ల కోస్టల్ సిటీస్ మెయిన్‌గా ఏవైతే ఉన్నాయో అవి మనకు మునిగిపోయే అవకాశం ఉంటది. ఓకేనా? సో, కాపాడుకుందాం. ఎంజాయ్ చేద్దాం. ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం. నేచర్‌కి కోపమొస్తే అది ఎంత డ్యామేజ్ చేస్తదో మనం చూస్తున్నాము, తెలుసుకున్నాము. చూస్తూనే ఉంటాం గూడా. సో, ఇంకో విషయం ఏందనంటే ఫ్రెండ్స్ మనకు అండర్ వాటర్ వాల్కనోస్ గురించి మీకు తెలుసా? అవి గూడా ఉంటాయని విన్నాను. అవి బర్స్ట్ అయినప్పుడు మనకింకోటేందంటే టెక్టానిక్ ప్లేట్ మూవ్‌మెంట్ అండర్ ద వాటర్ అయినప్పుడు ఎర్త్‌క్వేక్స్ అనేవి బయట ఫార్మ్ అయితాయి. అదొక విషయం. ఈ జలచరాలు అసలు చేపలు, ఫిషెస్ గాని, లేకపోతే ఈల్స్ గాని ఆ! ఎన్ని రకాలుగుంటాయి కదా! చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. వాటిని గూడా కాపాడుకుందాం. ఇంకొక విషయం ఏందంటే, సముద్రంలో అడుగున గడ్డి ఉంటది గదా! అది చాలా న్యూట్రియంట్‌తో కూడిందంట. సో, తిందామా? చూద్దాం అరుగుతదో లేదో. ఓకే. ఎంజాయ్ చేశారనుకుంటా.
సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ నేనేమైనా మిస్ అయితే చెప్పాలనుకుంటే, డిస్కస్ చేయాలనుకుంటే కంపల్సరీ పింగ్ చేయండి, కామెంట్ చేయండి. సేవ్ అవర్ నేచర్, సేవ్ అవర్ లైఫ్స్. ఓకే, మనం లైఫ్ని మనం కాపాడుకోవాలంటే కంపల్సరీ ప్రకృతిని సేవ్ చేయాలి. ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. మనం ఫస్ట్ లైఫ్ మనం ఇప్పుడు ఆటోమేటిక్గా చూసుకుంటే, బేస్ చూసుకుంటే మనం కూడా ఓషన్ నుండి వచ్చినట్టు, అంతేనా? ఓషన్స్ నుండి ఫిషెస్, మైక్రో ఆర్గానిజమ్స్, క్రొకడైల్స్ అవి భూమి మీదకి రావడం, డైనోసార్లు ఇలా